పక్కన గణేష్ పక్కన మూషికం ఉంటది. ఆ మూషికం అనే వాహనం ఎట్లయింది? उसके ऊपर उनका सवारी है वो कैसा हुआ? वो कैसा हुआ उसका आइडिया नहीं है उतना। ఆన్సర్ తెలిస్తే కమెంట్ డౌన్ అన్న. చూస్తే కనుక బయట మనకి ఎంట్రన్స్ కాడ ఆదియోగి స్టాచ్యూ ఉందన్న, అసలు ఎందుకు పెట్టారు అవి? అది శివయ్యని దర్శించుకొని లోపలికి అన్నదానంకి రావాలని చెప్పి పెట్టినామన్న. ఆయన దర్శించుకొని లోపలికి వస్తున్నాం. అదొక యూనిక్ ఐడియా పెట్టింది ఈ ఇయర్ పెట్టినాం, ఈ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తాం అన్న. మీకు గణేష్ చూస్తుంటే చాలా ప్రత్యేకంగా ఉందన్న, అది ఏడికెళ్ళి తెప్పించారు? అది మనం ఎవ్రీ ఇయర్ బయట నుంచే తెప్పిస్తాం అన్న. పూణే నుంచి తెప్పించాము, ఈసారి కూడా పూణే నుంచే తెప్పించాము. 30,000 అయింది దానికి, ట్రాన్స్పోర్ట్ చార్జ్ ఒక 15,000 అయిందన్న. ఇట్లా గణేష్ చేపిస్తారా లేకపోతే అక్కడ నుంచి పట్టుకొస్తారా? చేపిస్తామన్న. కస్టమైజ్ ఉంటుంది కుందం వరకు కానీ ఎంత కస్టమైజ్ ఉంటుంది అన్న. చూస్తే కనుక ఇక మొత్తం చెడ ఉందన్న, చెడ మీదకి గణేష్ ఎట్లా వేసుకొచ్చారు? మీకు కష్టమైంది అది చెప్పడం మన? చాలా కష్టం ఉంటుంది అసలు. ఈ చూడమే స్టేజ్ ఆగదు, దీన్ని ఒక కాన్సెప్ట్ తోనే తయారు చేస్తారు. దీన్ని దాన్ని బట్టే వర్క్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఒక్కలే చేస్తారు ఈ వర్క్ అనేది, ఒక్కలకే ఇస్తాం. మళ్ళీ వేరే వేరే వాళ్ళు చేయలేరు కదా అన్న. ఓన్కి అలవాటు ఉందో వాడే చేస్తాడు, ఇప్పుడు వేరే వాడు చేయడు. అందుకనే మేము షెడ్ కూడా ఎట్లా అంటే, ఒక షెడ్ లో సగం గణేశుడు ఉండాలి, సగం వెహికల్ వాళ్ళు. ఇప్పుడు మీ నుంచి ట్యాంకర్ పోతుంది అన్న, ఈ నుంచి ట్యాంకర్ పోతుంది, మొత్తం కార్ కూడా పోతుంది. అట్లాంటి కాన్సెప్ట్ మరి. చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి.